హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్. నేను ఒక మంచి టాపిక్తో అయితే మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి ప్లీజ్. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆంధ్రాలో శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. అందులో విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు ఈ తల్లి వందనం పథకం మీద కొన్ని ప్రకటనలు అయితే చేశారు. ఏంటి అని అంటే, మేము హామీలో ప్రతి బిడ్డకి 15,000 ఇస్తాము అని చెప్పి హామీ ఇచ్చాము. ఇప్పటికీ ఆ హామీకి కట్టుబడి ఉన్నాము. అయితే ఏంటి అంటే, దీనికి విధి విధానాలు తయారు చేయాలి తల్లి వందనానికి. ఎందుకంటే దానికి ఒక నిపుణులతో కూడిన కమిటీ వేసి దాని యొక్క విధి విధానాలు రూపొందించి అప్పుడు మేము ఈ తల్లి వందనం మీద నిధులు అయితే విడుదల చేస్తాము. కాకపోతే కొంత టైం కావాలి అని ఆయన క్లారిటీగా అయితే నేను శాసనసభలో ప్రకటనలు అయితే చేశారు. ఏంటి అంటే, ఇందులో గత ప్రభుత్వంలో కరెంటు 300 యూనిట్లు దాటిందని, అలాగే ఆధార్ కార్డులో పేర్లు తప్పుబడ్డాయి, కొన్ని కరెక్షన్లు ఉన్నాయని, అలా చాలామందికి ఈ తల్లి వందనం కింద నిధులు పడలేదు. ఇప్పుడు అలా కాకుండా ప్రతి ఒక్కరికి అందాలి అనే ఉద్దేశంతో దీని మీద కమిటీ వేద్దాము అని చెప్పి మేము డిసైడ్ అయ్యాము. కాకపోతే కొంత టైం పడుతుంది అని చెప్పి ఆల్రెడీ ఆయన స్పష్టం చేశారు. టైం అంటే ఎంత? ఇప్పుడు ఏముందండి, ఆగస్టులో మొదటి విడత పరీక్షలు అయిపోతాయండి. తర్వాత ఏమవుతుంది, మళ్ళీ క్వార్టర్లీ, ఆఫర్లీ, ఇంకా అంటే ఇంక ఈ సంవత్సరాఖరికి వరకు ఇంకేమీ జరిగేదేమీ ఉండదు. ఇస్తే కనుక నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి తల్లి వందనం కింద నిధులు వేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన ప్రకటన బట్టే మనం చెప్పేయచ్చు. ఎందుకంటే దీని మీద చాలామంది తల్లులు ఇంకా పడతాయని ఎదురు చూస్తూ ఉంటారు కదా, దాని మీద క్లారిటీ ఇవ్వటం కోసమని నేను ఈ వీడియో చేశాను. అయితే ఇంకోటి ఏమన్నారంటే, ప్రైవేట్ పాఠశాలకి వెళ్ళిన పిల్లలకి ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళిన పిల్లలకి కూడా ఇస్తాము అని కూడా ఆయన ప్రకటన అయితే చేశారు. అది కాకుండా పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు కూడా ఇంకొక ప్రకటన చేశారండి. ఆ ప్రకటనలో ఏముందంటే, ప్రతి ఇంటికి అంటే దారిద్ర్య రేఖ దిగువనున్న కుటుంబాలకు సంవత్సరానికి 3 సిలిండర్లతో ఇస్తామని చెప్పి హామీ ఇచ్చాం కదా, అది మేము వినాయక చవితి తర్వాత ఈ హామీని అమలు చేయబోతున్నాము. అయితే దీనికి కూడా కొన్ని విధి విధానాలు రూపొందించడానికి దీని మీద కూడా ఒక కమిటీ వేస్తున్నాము. ఏంటి అంటే, సిలిండరు కుటుంబానికి ఇవ్వాలా సిలిండర్ రూపంలో, లేదా లబ్ధిదారులకు అకౌంట్లో అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేయాలనేది ఇంకా ఆలోచనలో ఉన్నాము. ఎందుకంటే దీని మీద కూడా ఒక కమిటీ వేసి దీని మీద కూడా విధి విధానాలు అయితే మేము రూపొందిస్తాం. విధి విధానాలు అంటే ఏముందండి, ఒక రేషన్ కార్డు, అలాగే ఆధార్ కార్డు, తర్వాత అకౌంట్ తోటి మనకి ఇంతకుముందు గ్యాస్ సిలిండర్లకి డబ్బులు పడేవి కదండి మనకి సబ్సిడీ, ఆ అకౌంట్ నెంబరు అనుసంధానం అయిందా లేదా, ఆధార్ కార్డు గ్యాస్కి అకౌంట్కి అనుసంధానం అయిందా లేదనే చూస్తారండి. అవే విధి విధానాలు. మళ్ళీ వాళ్ళు మరి ఇంకా ఏంటో తెలియదు కానీ విధి విధానాలు రూపొందించాలి అని చెప్పి వాళ్ళు అంటున్నారు. అదైతే వినాయక చవితి తర్వాత ఈ పథకం అమలవుతుందని చెప్పి స్పష్టంగా నాదెండ్ల మనోహర్ గారు కూడా ప్రకటన చేశారు. ఈలోపు ఎవరైనా అంటే కేవైసీ చేయించుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వేయించేసుకోండి. నేను ఇంకో మాట చెప్తున్నాను, వేసేటప్పుడు మన దగ్గర 150 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారండి వాళ్ళు. ఏంటని అడిగితే, మేము చూపిస్తాము, సిలిండర్కి చూపు తీసుకోవాలి, మేము చాలా రోజుల నుంచి చెప్తున్నారు మా గ్యాస్ బాయ్స్, డెలివరీ బాయ్స్, కానీ ఎవరో పట్టించుకోవట్లేదు, అందుకని ఈ చూపులు తీసుకోవాలి, తీసుకోకపోతే మీకే ప్రమాదం అని చెప్పి మనకి ఏదో చెప్పి మొత్తానికి 150 రూపాయలు తీసుకుంటున్నారు. అయితే చాలామంది, కొంతమంది అయితే స్టార్టింగ్లో అందరూ కూడా 150 రూపాయలు ఇచ్చేసి వాళ్ళకి గొట్టం అవసరం లేకపోయినా వాళ్ళకి ఆల్రెడీ ఉంది, తీసుకుంటున్నారు కదండి. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడే దొరికేస్తున్నాయి. ఏదో గ్యాస్ ఏజెన్సీకే వెళ్ళాలి అనేది ఏమీ లేదు కదా, ప్రతి వస్తువు ఎక్కడ పడితే అక్కడే దొరికేస్తున్నాయి. అవసరమైతే ఆన్లైన్లో కూడా బుక్ చేసుకుని తెచ్చేసుకుంటున్నారు. అయితే ఏంటంటే 150 రూపాయలు స్టార్టింగ్లో పాపం అందరూ కూడా 150 రూపాయలు ఇచ్చి వేసుకొచ్చారు. కానీ ఇప్పుడు నేను మొన్న ఒకసారి గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి చూస్తే జనాలు లేరు. అందులో 150 రూపాయలు ఇవ్వండి అని అంటే దేనికని అడిగాడు ఒక అతను. అడిగితే ఏమీ లేదు, ఇలాగా గొట్టం ఇస్తాము చూపిస్తామన్నారు, మాకుంది అవసరం లేదు అని అన్నాడు. అంతే, ఇంకేం అడగలేదు, అతను వేసి వెళ్ళిపోయాడు. అలాగే మీరు అడగండి ఫ్రెండ్స్, అవసరం లేకపోతే వేస్ట్, కానీ అవసరం అయితే మట్టుకు తీసుకోండి ఫ్రెండ్స్, వద్దని నేను అనట్లేదు. అవసరం లేనప్పుడైతే తీసుకోవద్దు. అది క్లియర్గా మీరు గ్యాస్ ఏజెన్సీలో చెప్పండి. మీరు అయితే
వేసేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే వినాయక చవితి తర్వాత అమల్లోకి వస్తుందని నాదెండ్ల మనోహర్ గారు స్పష్టంగా ప్రకటన అయితే చేశారు.